స్పీకర్ సార్, బ్రీఫ్ ఇంటర్వెన్షన్. నేను చివరిగా సభ్యులందరూ మాట్లాడే దాని మీద కూడా జవాబు చెప్తాను. ఫస్ట్లీ, నేను ఈ శాసనసభకి 6 సార్లు ఎన్నికైనా, ఒకసారి పార్లమెంట్కి. నిజంగా భారతదేశంలో లెజిస్లేచర్స్ రికార్డులో ఇది చాలా అరుదైన సందర్భం. కంటిన్యూస్గా ఇన్ని గంటల పాటు ప్రతి సభ్యుడు కూడా వారి అభిప్రాయం తెలియజేయడం. మరి ఐ రియలీ అప్రిషియేట్ ది లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ అండ్ ద లీడర్ ఆఫ్ ద హౌస్, ఆల్సో ది ఆనరబుల్ స్పీకర్ అండ్ ఆల్సో ది అపోజిషన్ మెంబర్స్. అదేవిధంగా ఇట్ మే బి పర్టినెంట్ ఆల్సో టు మెన్షన్ దట్ ఈరోజు జరుగుతున్న రుణమాఫీ విషయంలో స్వతంత్ర భారతదేశంలో ఇట్స్ ఎ యునిక్ రికార్డ్ దట్ in any state in this country, 2 lakh rupees farm loan waiver is a very, very admirable gesture to farmers. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఫైనాన్స్ మినిస్టర్ గారిని, అగ్రికల్చర్ మినిస్టర్ గారిని మనస్ఫూర్తిగా ఆ విషయంలో కూడా అభినందిస్తూ, నేను 2-3 విషయాల్లో వై ఐఎమ్ ఇంటర్వ్యూనింగ్ ఇస్ దట్ కొందరు సభ్యులు చెప్పే విషయాలు ఆన్ రికార్డ్ దే ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ వే అని ఐఎమ్ ఇంటర్వ్యూనింగ్. ముందుగా నా ముందు మాట్లాడిన పాయల్ శంకర్ గారికి నేను హార్ట్ఫుల్గా మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా. మీరు నన్ను కలిసినప్పుడు చెప్పిన చెనాకా కొరాటా ప్రాజెక్టు పూర్తి చేస్తాము. ఈ రాష్ట్రంలో ఉన్న 80-90% పూర్తయిన ప్రాజెక్టులని పూర్తి చేసి కొత్త ఆయకట్లని సృష్టిస్తాము. ఈ ఆర్థిక సంవత్సరంలో వర్క్స్ మీద, అంటే ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ కాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మా ప్రభుత్వం ఇరిగేషన్ వర్క్స్ మీద 10,828 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. దిస్ ఇస్ ఎ రికార్డ్ ఇన్ తెలంగాణ. గత అన్ని సంవత్సరాల కంటే హైయెస్ట్ అమౌంట్. దీని తర్వాత కూడా ఇది ఖర్చు చేసి ఇంకా ప్రాజెక్ట్స్ మరి ప్రోగ్రెస్ చేసేది ఉంటే దీనికంటే కూడా ఎక్కువ ఖర్చు చేస్తామని చెప్పి కూడా నేను మీకు సభాముఖంగా మీకు మీ ద్వారా యావత్ ప్రజానీకానికి అష్యూరెన్స్ ఇస్తున్నాను. స్పీకర్ సార్, చాలామంది ఎమ్మెల్యేలు అవుట్ ఆఫ్ కన్సర్న్ నేను వారు చెప్పిన సజెషన్స్ కానీ క్రిటిసిజం కానీ చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నాను. వాళ్ళు సివిల్ సప్లైస్ చెప్పిన విషయాల్లో నేను ముందుగా కొన్ని కరెక్ట్ చేయదలుచుకున్నాను. సరే, ఇన్ని రేషన్ కార్డులు ఉన్నాయి, ఇన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఎల్పిజి కనెక్షన్స్ ఉన్నాయి, మరి ఇంతమందికి ఎందుకు ఇచ్చిండ్రు అనే విధంగా మాట్లాడడం జరిగింది. మా ప్రభుత్వం ఎల్పిజి సిలిండర్స్ విషయంలో యాక్టివ్ ఎల్పిజి కనెక్షన్ ఉండి తెల్ల రేషన్ కార్డు ఉంటే ప్రతి ఒక్కరికి ఎల్పిజి సిలిండర్ 500 రూపాయలు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నది. ఇప్పటి వరకు 42.9 లక్షల బెనిఫిషరీస్కి ఇస్తున్నాము. ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, నేను కేంద్ర పెట్రోలియం మినిస్టర్ కలిసి ఈ సిస్టంలో మరింత మెరుగుపరచడానికి, స్పీకర్ సార్, మేము ఇప్పుడు ఆయిల్ కంపెనీస్కి అడ్వాన్స్ అమౌంట్ ఇస్తున్నాం. ఏమని? మీరు కస్టమర్స్ నుంచి 500 రూపాయలే ఛార్జ్ చేయాలి అని. ఎందుకంటే ఇప్పుడున్న సిస్టమ్ ఏంటంటే వాళ్ళు ఫుల్ అమౌంట్ తీసుకొని ఆ తర్వాత బ్యాలెన్స్ బిట్వీన్ 500 రూపీస్ అండ్ ద కాస్ట్ ఆఫ్ సిలిండర్ ఈజ్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ టు ది కస్టమర్. 3 రోజుల్లో డిబిటీ, 3 రోజుల్లో ఇస్తున్నారు. దానికంటే సిస్టమ్ని ఇంకా మెరుగుపరచాలి. కస్టమర్ 500 రూపాయలే కట్టాలి అనే ఒక మంచి ఉద్దేశంతో సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, నేను, హర్దీప్ పురి గారు కలిసి ఆయిల్ కంపెనీస్కి మేము ప్రతి నెల ముందే పైసలు కడతాము, వాళ్ళ దగ్గర నుంచి మీరు 500 రూపీస్ కంటే ఎక్కువ ఛార్జ్ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు పరిశీలన చేసి చెప్తామన్నారు. నేను స్పష్టమైన అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ విషయంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళ అందరికీ ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఇప్పటి వరకు 42.9 lakh బెనిఫిషరీకి ఇస్తున్నాము. ఇంకా ఎవరైతే ఇప్పుడు ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకోలేదో, ఏమున్న కారణం ఉండొచ్చు, రాని వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు మేము ఓపెన్ చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలకి అప్లికేషన్ పెట్టుకోమని చెప్పండి. ఆన్ రికార్డ్ ఇన్ ద హౌస్ ఐఎమ్ గివింగ్ మై వర్డ్,
అందరికీ ఇదే బెనిఫిట్ ఎక్స్టెండ్ చేస్తాము. అదేవిధంగా రేషన్ కార్డు విషయంలో కూడా చాలామంది సభ్యులు మాట్లాడారు. చాలా కేటగోరిక్ అష్యూరెన్స్ ఇస్తున్నాను స్పీకర్ సార్. ఎల్లుండి మా క్యాబినెట్ మీటింగ్లో దాని విధి విధానాలు ఫైనలైజ్ చేస్తున్నాము. రాష్ట్రంలో ఎలిజిబుల్ అందరికి కూడా, అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి కొత్త వాళ్ళకందరికి కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నాము. మీకు ఒక విషయం చెప్పాలి. ఈ రేషన్ కార్డు విషయం, రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము. అతి త్వరలో రేషన్లో సన్నబియ్యం ఇవ్వబోతున్నాము. కేటీఆర్ గారు కూడా అప్రిషియేట్ చేస్తారు. యూ విల్ అప్రిషియేట్, ఐఎమ్ షూర్. ఎస్. ఇప్పుడు వాస్తవంగా మేము ఇన్హెరిట్ చేసిన రేషన్ సిస్టమ్ ఏముందంటే, రేషన్ కార్డ్స్కి ఇప్పుడు కోర్స్ గ్రెయిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది దీని కన్జంప్షన్ చేయలేక కనీసం 50% పీడిఎస్ రైస్ రీసైకిల్ కావడం, రకరకాలుగా మిస్యూజ్ కావడము. అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 40 రూపాయలు కొంటున్న బియ్యం ఉచితంగా మనం బెనిఫిషరీకి ఇస్తున్నా అది మిస్యూజ్ అవుతుందనే ఒక కన్సర్న్తో అంత కొన్ని వేల కోట్లు మరి గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము ఈ ఖరీఫ్ పంటలో సన్న వడ్లు 500 రూపాయలు బోనస్కి ప్రొక్యూర్ చేయబోతున్నాం. ఆ వడ్లని, అది మా సిస్టమ్, అది మా డెసిషన్. కేటీఆర్ గారు సరే, ఓకే, ఫైన్, దిస్ ఇస్ అవర్ డెసిషన్ నౌ. వీ కెన్ గో టు ద పబ్లిక్ ఆన్ దాట్, బట్ దిస్ ఇస్ అవర్ డెసిషన్ నౌ. ఇంకోటి చెప్తా, 500 రూపాయలు బోనస్తో కొనుగోలు చేయబోతున్నాం. ఆ వడ్లని మిల్లింగ్ చేసి ఆ ఫైన్ రైస్ని రేషన్ కార్డ్ అందరికి కూడా సన్న బియ్యం ఇవ్వబోతున్నాము. మరి అదేవిధంగా రేషన్ కార్డు విషయంలో నా ముందు వక్త, నా ముందు సివిల్ సప్లైస్ మినిస్టర్ గంగుల కమలాకర్ గారు వాళ్ళు ఏదో కార్డులు ఇచ్చినట్టుగా కొన్ని ఫిగర్ చెప్పారు. నేను అఫీషియల్ ఫిగర్ చెప్తున్నా స్పీకర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్ కార్డులు 91,68,231 కార్డులు. ఈరోజు తెలంగాణ ఉన్న కార్డులు 89,96,000 కార్డులు. గత 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డు ఇష్యూ విషయంలో అరాకొరా కొన్ని మీరు యాడాక్ కొన్ని ఇచ్చిండొచ్చు, కానీ సిస్టమేటిక్గా బీపీఎల్ ఫ్యామిలీస్ అందరినీ కవర్ చేసే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యేలను వాళ్ళందరినీ మీ ఊర్లో అడగండి, ఎక్కడన్నా 10 ఏళ్ల నుంచి కొత్త రేషన్ కార్డు ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. ఐఎమ్ స్టేటింగ్ ఫ్యాక్ట్స్. మీరు సరే, ఆ లెక్కలు కమలాకర్ గారు, ఆ లెక్కలు నా దగ్గర ఉన్నాయి. ఇది మీరు అడ్వర్టైజ్ చేసి బీపీఎల్ ఫ్యామిలీస్ అందరినీ కవర్ చేయాలనే ఉద్దేశంతో చేయలేదు. మేము చేయబోతున్నాము. మేమిచ్చే తెల్ల రేషన్ కార్డుకి ఎల్లుండి జరిగే క్యాబినెట్ మీటింగ్లో సబ్ కమిటీ ఫైనలైజ్ చేసి విధి విధానాలు ఫైనలైజ్ చేస్తాము. ఇన్కమ్ లిమిట్ కానీ ల్యాండ్ హోల్డింగ్ కానీ, ఈరోజు బీపీఎల్ ఫ్యామిలీకి ఒక డిస్క్రిప్షన్ ఉంది. ఇది ఇన్కము, ఈ ల్యాండ్ హోల్డింగ్ అంటే దీని బిలో ఉన్న వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీస్ అని. ఆ విషయాన్ని ఎలిజిబిలిటీ ఉంటే ఎవరు పంపించినా ఇస్తాము. ఓకే, రైట్. అదేవిధంగా సన్నబియ్యం విషయంలో గంగుల కమలాకర్ గారు కొన్ని విషయాలు. స్పీకర్ సార్, డిసెంబర్ 7వ తారీఖు నుంచి నేను సివిల్ సప్లైస్ మినిస్టర్ని. ఈ రాష్ట్రంలో ఒక్క గింజ సన్న బియ్యం ఏం కొనలేదు. ఆన్ రికార్డ్ ఐఎమ్ సిటింగ్, ఒక్క గింజ సన్న బియ్యం కొనలేదు. He said that before you were not there. He said that. No, మీరేమన్నారు? ఏం తెలియదు, ఏమవుతుంది, ఏం జరగలేదు, ఒక్క గింజ సన్న బియ్యం కొనలేదు. ఐఎమ్ సెటింగ్ ఇట్ ఆన్ రికార్డ్. అదేవిధంగా ప్యాడీ ఆక్షన్ గురించి కూడా కమలాకర్ గారు మాట్లాడారు.
ఆయన మినిస్టర్ ఉన్నప్పుడే ఈ ప్రక్రియ మొదలుపెట్టిండ్రు. ఇంకోటి ఏమన్నాడు, తెలంగాణ వాళ్ళని పార్టిసిపేట్ చేయనిలేనరు. కమలాకర్ గారు, తెలంగాణ వాళ్లే పార్టిసిపేట్ చేయాలని తెలంగాణ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఆ ఆక్షన్లో మ్యాండేటరీ చేసింది మేము. అదేవిధంగా వారు ఏమన్నారు, సన్న బియ్యము 1,60,000 1.6 lakh మెట్రిక్ టన్స్ ఉన్నారు. వాస్తవంగా లేదు, 40,000 ఉంది. ఆ 40,000 మిల్లింగ్ చేసి ఇప్పుడు సన్న బియ్యం కింద హాస్టల్స్కి, మిడ్ డే మీల్స్కి అన్నిటికి ఇస్తున్నాం. ఆక్షన్ విషయంలో కొన్ని మీకు క్లారిటీ ఇవ్వాలి, ఎందుకంటే ఈ విధమైన ప్రచారం కరెక్ట్ కాదు. మీరు ఆక్షన్ చేసి టెండర్ ఓపెన్ చేసినప్పుడు 1,700 రూపాయలు, 20 రూపాయలు ఎంత ఉండే, 1,720 ఆర్ సంథింగ్. అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో ఏ రేట్ వచ్చిందో చూడండి. మధ్యప్రదేశ్లో ఆక్షన్ చేస్తే 1,271, ఛత్తీస్గఢ్లో ఆక్షన్ చేస్తే 1,421. మేము ఆక్షన్ చేస్తే ఏ ధాన్యానికైతే మీరు 1,720 రూపాయలు ఎంతో 1,723 సంథింగ్ మీకు వచ్చిందో, దొడ్డు ధాన్యానికి 2,007 వచ్చింది, సన్న ధాన్యానికి 2,400 వచ్చింది. దయచేసి మీరు గమనించాలి. అదేవిధంగా ఇంకోటి గమనించండి మీరు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ జూలై నెలలో ఇంకో స్కీమ్ తీసుకొచ్చింది, ఓపెన్ సేల్ ఆఫ్ రైస్, వేర్ దే పుట్ ద maximum price at 2,400. అంటే ధాన్యం 2,400 ధాన్యం అయితే రైస్ ధర 1,600, సారీ రైస్ 2,400 అయితే ప్యాడీ 1,600. ఇప్పుడు ఇవి గత కొంత సంవత్సరాల నుంచి వచ్చిన రేట్లు అయితే మీరు దాన్ని తప్పుపట్టడం ఇది చాలా విడ్డూరంగా ఉంది. అదేవిధంగా మీరు జూన్ 23లో ఈ ప్యాడీని మీరు ఆక్షన్కి పెట్టినప్పుడు సోక్డ్, డ్రెంచ్డ్, డిస్కలర్డ్, మే నాట్ బి ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్, రకరకాలుగా దాన్ని మీరు డిస్క్రైబ్ చేశారు. ఆ ప్యాడీని మేము ఆక్షన్ చేసేసరికి ఇంకో 6 నెలలు దాటింది. మరి ఇంకొంత తడిసి, ఇంకొంత డిస్కలర్ అయి, ఇంకొంత డిగ్రేడ్ అయింది. దానికి మీరు పెట్టిన ఆక్షన్కి, మేము పెట్టిన ఆక్షన్కి 1,100 రూపాయలు ఎక్కువ ప్రైస్ వచ్చిన విషయం కూడా నేను మీకు మనవి చేస్తూ, మరి మీరు చెప్పిన విషయాలన్నీ ఇది రైట్గా చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మీరేమన్నారు, మీరు 48 లక్షల మెట్రిక్ టన్నులు ఈ యాసంగిలో ప్రొక్యూర్ చేసిండ్రు, అంతకన్నా ఎక్కువ అన్నాం. సభ్యులందరికీ తెలియజేయాలి, ఇప్పుడు మార్కెట్లో సన్న బియ్యానికి రేటు చాలా హై ఉండి సన్న వడ్లు ఎవరు గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్కి ఏ రైతులు కానీ ఏ మిల్లర్ ఆఫర్ చేస్తలేరు. ఐఎమ్ స్టేటింగ్ ఫ్యాక్ట్స్ ప్రశాంత్, ఐఎమ్ స్టేటింగ్ ఫ్యాక్ట్స్. మార్కెట్ ప్రైస్ సన్న వడ్లకి, సన్న బియ్యానికి మచ్ హైయర్. సో దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ ఫార్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్. దాన్ని మీరు దీనికి లింక్ చేసి చేయడం ఇది సరైనది కాదు కమలాకర్ గారు. అదేవిధంగా మేము ఫిజికల్ వెరిఫికేషన్ చేయిస్తే ఎంత నిర్లక్ష్య వైఖరితో అమూల్యమైన ప్రజాధనం వారి హామీలో మిస్యూజ్ అయిందంటే 20,000 కోట్ల ప్యాడీ మీరు అన్సెక్యూర్డ్గా మిల్లర్ల దగ్గర పెట్టడం జరిగింది. అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ప్యాడీ ఫార్మర్స్ నుంచి కొని మిల్లర్లకి అన్సెక్యూర్డ్గా ఇవ్వడం జరిగింది. మేము అది చేయడం లేదు, చేయబోము. ఇప్పటికి మేము వచ్చే ప్రొక్యూర్మెంట్ నుంచి మిల్లర్ల దగ్గర 25% బ్యాంక్ గ్యారెంటీ అడగబోతున్నాము. అదేవిధంగా అధ్యక్ష, నేను ఐఎమ్ ట్రయింగ్ టు బి టేక్ దేర్ సజెషన్స్ ఇన్ ఎ వెరీ కన్స్ట్రక్టివ్ పాజిటివ్ వే వితౌట్ క్రిటిసైజింగ్ టూ మచ్. ఫిజికల్ వెరిఫికేషన్ చేయించినాం. ఒక శాంపుల్గా అంటే ఎవ్రీ బ్యాగ్ లెక్కబెట్టి చేయిస్తే 50% ఆఫ్ స్టాక్ ఈజ్ మిస్సింగ్.
ఇప్పుడు ఇది మీరు ప్రొక్యూర్ చేసి అమూల్యమైన ప్రజాధనంతో ప్యాడీ కొనుగోలు చేసి మీ హయాంలో మిల్లర్ దగ్గర పెట్టింది మోర్ దెన్ 50% ఇస్ మిస్సింగ్. ఇక మీరేమడుగుతున్నారు 90 రోజులు ఎంత ప్రొక్యూర్ చేసిండ్రు? అరే ఆ సగం ధాన్యం ఎక్కువ లేనే లేదు, దానికి ఎవరేం చేస్తారు? అయినా సరే మేము చట్టపరమైన చర్యలు తీసుకొని దానికి కూడా రికవరీ చేసే ప్రయత్నం సీరియస్గా చేస్తున్నాము. మీరు ప్రొక్యూర్ చేసిన ప్యాడీ మిల్లర్ల దగ్గర పెట్టి ఫిజికల్ వెరిఫికేషన్ చేసినాం. మేము వచ్చిన తర్వాత కూడా దాన్ని ఫిజికల్ వెరిఫికేషన్ చేసినాం. మేము వచ్చిన తర్వాత మిస్సింగ్ ప్యాడీ ఈజ్ నాట్ మోర్ దెన్ 2-3%. మీరున్నప్పుడు పెట్టిన ప్యాడీ మోర్ దెన్ 50%. నిజంగా రైట్ స్పీకర్ సార్, ఈ 7 నెలలు సివిల్ సప్లైస్ మినిస్టర్గా వీ హ్యావ్ ట్రై టు రిఫార్మ్ ద సిస్టంలో కొంత డిసిప్లిన్ తీసుకురావాలి, కొంత ట్రాన్స్పరెన్సీ తీసుకోవాలి, కొంత ఇంటిగ్రిటీ తీసుకోవాలనే విషయం దయచేసి మీరు గమనించాలని చెప్పి నేను మనవి చేస్తూ థ్యాంక్ యూ స్పీకర్ సార్. జగదీశ్వర్ రెడ్డి గారు. క్లారిఫికేషన్స్ లాస్ట్ ఇస్తాను.